ఇప్పుడు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేగా అడుగులు వేస్తున్నారు చంద్రబాబు. ఏదైతే అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కొంతమంది ఐపీఎస్ల మీద ముద్ర వేసి వాళ్ళని వీఆర్లో పెట్టారు కదా, అలాంటి వాళ్ళకి ఇప్పుడు వరద సందర్భంగా వాటిని కంట్రోల్ చేసే ఏర్పాట్లు చేశారట. ఇప్పుడు అక్కడ ఫెయిల్యూర్కి అంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో ట్రాఫిక్ ఫెయిల్యూర్కి కారణమని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని ఇప్పుడు ఒత్తిడి ప్రారంభమైంది. ఆయన అలా చేస్తారా చూడాలి. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళు రైజ్ చేస్తున్నది ఏంటంటే ఇందులో కీలకమైనటువంటి అంశం విజయవాడ వరదలో బందోబస్తు నిమిత్తం వీఆర్లో ఉన్న చాలామంది పోలీసులకు బాధ్యతలు అప్పగించారు. ఇందులో 4 ఐపీఎస్లు, 2 డిఎస్పీల మీద ఎమ్మెల్యే నుంచి మంత్రుల వరకు అంతా ఫిర్యాదు చేస్తున్నారు. 6 అధికారులు వరద సహాయక చర్యలో సరిగ్గా పనిచేయలేదని వారు ప్రదర్శన చూస్తే ఉద్దేశపూర్వకంగానే సహాయ నిరాకరణ చేశారంటున్నారు. బాధితులు ఆకలి తీర్చేందుకు ఎంతో చోటించి ఆహారాన్ని తెప్పించిన 6 పోలీసుల వల్ల సకాలంలో అన్నం ప్యాకెట్లు బాధితులకు అందజేయలేకపోయామని కొందరు మంత్రులు సీఎం చంద్రబాబుకు లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. మంత్రుల నుంచి సమాచారం తెలుసుకున్న సీఎం ఆ అధికారులపై సీరియస్ అయినట్టు చెప్తున్నారు. పనిచేయడం ఇష్టం లేకపోతే వెళ్ళిపోవాలని, కావాలని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీఎం హెచ్చరించినట్టు తెలుస్తోంది. 4 ఐపీఎస్లు, 2 డిఎస్పీలు సరిగా పనిచేయలేదని చెప్పేందుకు తగిన ఆధారాలు కూడా ప్రభుత్వం సేకరించినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఐపీఎస్ల భవిష్యత్తుపై ఉత్కంఠ రేగుతోంది. ఇప్పటికే పనిలేని శిక్షకు గురైన 16 మందిలో 2 ముంబై నటి కాదంబరి జత్వాని కేసు వెంటాడుతోంది. మరో 3 మీద ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కేసు పెట్టారు. ఇప్పుడు 4 విజయవాడ ఎపిసోడ్లో పనిష్మెంట్ ఎదుర్కోక తప్పదంటున్నారు. మొత్తానికి 16 మందిని ఏదో రకంగా ప్రభుత్వానికి దొరికిపోతుంటాం. వారి మీద ప్రభుత్వం ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటుందని టెన్షన్ పోలీసు వర్గాలు కనిపిస్తోందంటే ఇది వాళ్ళని ఆ పేరుతో తీసేయండి అని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి బాబు గారు చేస్తారా చూడాలి.